తండ్రి కుమార పరిశుద్ధ నామములో వందనములు తెలియజేస్తున్నానండి. ఇట్లుండగా రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఆ వాక్యం ఏంటంటే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపము ద్వారా మరణమును ఎలాగూ సంప్రాప్తమైంది. ఆ మరణము అందరికీ సంప్రాప్తమైందంట. ఆ మరణము ఎక్కడ సంప్రాప్తమైందంటే, ఎక్కడ ప్రారంభమైందంటే, ఆదికాండము బైబిల్ గ్రంథములో ఆదికాండము 2వ అధ్యాయంలో 9వ వాక్యంలో రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడండి. మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము ఆ ఏదైనా తోటలో ఆదామును హవ్వలను సృష్టించి పెట్టాడు కదండి. పెట్టిన ఆ నరుళ్ళు ఆ తోట మధ్యలో మరి ఇంకో 3 వృక్షాలు పెట్టాడు. మరి సకల ఆహారపు నరునికి కావలసినవన్నీ ముందుగానే సిద్ధపరిచారు. 5 రోజులు అంతా సూర్యుడిని, చంద్రుడిని, మరి ఫలములు ఇచ్చే చెట్లని, మరి విత్తనాలు ఇచ్చే వృక్షములను, మరి మనకు ఏది నరుడికి కావలసిన సమస్తమును సృజించి ఆ ఏదైనా తోటలో ఉంచి, మరి నరుని 6వ రోజున నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊది మరి శుభ్రంగా తిని మరి శుభ్రముగా ఉండమని దేవుడు ఆజ్ఞ ఇస్తే, ఏదో పాపం అంటే ఏదో కాదండి, ఆది అతిక్రమమే పాపము. దేవుడు ఉండవలసిన స్థానంలో నరుడు ఉండలేదు. నువ్వు ఈ తోటలో ఉండు, కొన్ని ఫలాలు తినొచ్చు, ఈ ఫలం తిను, ఈ ఫలాలు తినని పెట్టాడు. కానీ ఆ తోటలోనే మళ్ళీ కొన్ని మనుషులు ఆ తోట ఫలం కానీ తింటే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము ఒకటి ఉందండి. ఇంకోటి ఏంటంటే, మరణము ఆ వృక్ష ఫలము కానీ తింటే ఇంకా ఎన్నడూ నరునికి మరణం ఉండదు. అటువంటి వృక్షము ఆ తోటలో మొలిపించాడు. జీవవృక్షం అనే చెట్టును కూడా ఆ తోటలో మొలిపించాడు. అవి తినకూడదు, అవి తినద్దని ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆదాముకి ఆజ్ఞ ఇస్తే ఆదాము అయితే వెళ్ళలేదు దాని జోలికి ముందు. కానీ సర్పము జంతువులన్నిటిలో యుక్తమైనది సర్పం. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడి ఉన్నంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తము గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు
వివేకమిచ్చు రమ్యమైనదియునైనా ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఇలాగండి, తినద్దన్న ఆ చెట్టు పనులు మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇస్తే అందులో ఉన్న ఒక చెట్టు ఫలాలు వీళ్ళిద్దరు తింటారు. ముందు ఏం తింటది? స్త్రీ, ఆదాము భార్య తింటది. ఆదాము భార్య తింటది. తిని తనకు కూడా తను తిన్నది కాకుండా ఇది నిజమా, సర్పము యుక్తం కలిగింది గనక ఆ స్త్రీ దగ్గరకు వచ్చి మోసపుస్తుంది. ఇది నిజమా, తినొద్దన్నాడు ఆ దేవుడు. మీరు తిన్న దినమున మీ కన్నులు అంటమ్మా దేవదూతల వల్లే ఉంటారు, మీరు ఎందుకు తినకూడదని అబద్ధము చెప్పింది అక్కడ సర్పం. తిన్నారు, ఆమె తింది. ఆ సాతాను చెప్పిన ఆ మాటలకి, ఆ సర్పము చెప్పిన మాటలకి ఈ హవ్వమ్మ ఆకర్షితులైంది. ఇది నిజమా అని ఎప్పుడైతే ఆ సర్పం అందో అప్పటి నుంచి ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించింది. మనం కూడా చూడండి, ఆ హవ్వమ్మ చెప్పిన మాటల వలన, ఆ సర్పము చెప్పిన మాటల వలన ఇప్పుడు కూడా మనం ఏదన్నా చెబితే ఇది నిజమా అన్న ఒక మాట మన ప్రతి మనుషుల్లో, అది స్త్రీయే కానీ పురుషుల్లోనే కానీ ఆ మాట ఏలుబడి చేస్తుందండి. ఇప్పటికి కూడా ఆకాశం, భూమి, నరులు, మానవులు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ మాట సంప్రాప్తమైంది, వెల్లడైపోయింది. ఆ మాట ఇది నిజమా అన్నది. అప్పటికి ఇప్పటికి ఇది నిజమా? ఏదైనా మనకు ఒక తెలియని వింత విశేషం జరిగింది అనుకోండి, ఇది నిజమా, అవునా అని అంటాం కదా. అలాగే ఇది నిజమా అని అలాగొచ్చి మోసగించింది స్త్రీని. అప్పుడు ఆ మాట అనగానే, ఇది నిజం అనగానే ఆ చెట్టంక చూసిందండి హవ్వమ్మ. చూసి మరి అది ఎప్పుడైతే ఆ చెట్టంక చూసిందో చూడటానికి రమ్యంగాను, అందంగాను, తినటానికి ఇష్టంగాను చక్కగా కోసుకొని అందంగా ఉంద కనుక, ఇప్పుడు యాపిల్స్కే చూడండి ఎంత అందంగా ఉంటుందో. మరి కొన్ని పరిమళనిచ్చే పండ్లు ఉంటాయి, కొన్ని ఆకర్షణమైన పండ్లు ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ స్త్రీ అయినా ఆ హవ్వమ్మ అలాగూ చూడటం వలన మనకి కళ్ళకి అలాంటి ఆకర్షణ శక్తి మనకున్నది. ఆ ఆకర్షణ శక్తి ఆ మొదటి పురుషులైన ఏదైనా సరే ఆ ఏదైనా తోటలోనే జరిగిందండి. ఆ ఏదైనా తోటలోంచే ఏదైనా మంచి చెడులు ఏదైనా సరే ఆ ఏదైనా తోటలోనే జరిగింది. అక్కడే ప్రారంభమైనది. ఆ ప్రారంభమైన కానించి మరి ఇది నిజమా అని చెప్పేసరికి, ఇది నిజమా అని ఆ స్త్రీ సర్పం అంటది కదా. అప్పుడు ఆ స్త్రీ కొన్ని తీసుకొని తను తింది. అది ఆమె తిని కొన్ని తీసుకొచ్చి తను తినకు ఊరుకునే ఉంటామా? మనమైనా చూడండి, మనం తిని మన పాపంలో పడిపోయింది కాకుండా ఎదరం కూడా పడేస్తాం. ఆడు ఖాళీగా ఉంటాం ఎందుకు, వాళ్ళని కూడా మనం చెడగొడతామని ఆ స్వభావమే మనకు వచ్చేసిందండి ఇప్పుడు కూడా. మరి అలాగే తను తింది, తన భర్త కూడా కొన్ని తీసుకెళ్ళి ఇచ్చేసింది. అప్పుడు వాళ్ళిద్దరు తినేసరికి వాళ్ళిద్దరు తిన్నారు. ఆ తిన్నందుకు వాళ్ళకి వెలుగు కలిగింది. అంటే మంచి చెడ్డలు తెలివి ఏంటో, ఒక మనిషి ఏంటి దిగంబరలమని అప్పుడు అవగాహన కలిగింది. సిగ్గేసింది, దిగంబరులని తెలిసింది. అప్పుడు దేవుడు రోజు చల్లటి కూడా దర్శిస్తాడు కదా, దేవుడు వచ్చాడు ఆ రోజు కూడా సాయంత్రం వేళలో వచ్చి, ఆదాము నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే, అయ్యా నేను దిగంబరి అని తెలుసుకున్నాను కనుక నేను చెట్టు చాటున దాక్కున్నానని ఆదాము అంటాడు. నువ్వు దిగంబరమని నీకు తెలిపిన వాడు ఎవడు? నేను తిన్నద్దన్న పండు నువ్వు తిన్నావా అని దేవుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రారంభమైందండి అబద్ధం అనగా, పాపం అనగా. ఇగో నువ్వు నాకు ఇచ్చు ఎదరోళ్ళ మీద, అప్పటి నుంచి ఎదరోళ్ళ మీద ఏదోటి, అది నా తప్పు కాదు, వీళ్ళ తప్పు, పక్కన వాళ్ళ మీద తప్పు మోపేస్తాం. అప్పటి నుంచి ప్రారంభమైంది తప్పు. వాళ్ళ మీద నేను చేశానని ఒప్పుకోరు.
ఎదరోళ్ళ మీద వేసేస్తారు. ప్రతి ఏ విషయమైనా సరే మనం తప్పించుకుంటాం, ఎదరోళ్ళ మీద భారాలు మోపుతాం. అప్పటి నుంచి ఇదిగో అయ్యా, నాది తప్పు కాదు, నువ్వు నాకు సాటి అయిన సహకారిని ఇచ్చావే ఆ స్త్రీయేనయ్యా నాకు ఇచ్చింది, నేను తిన్నాను, నా తప్పు కాదయ్యా అని దేవుని దగ్గర అంటే, ఓ స్త్రీ నువ్వేంటి ఎలా చేసావు అని అంటాడు. ఏ స్త్రీ నువ్వేంటి ఎలా చేసావు అంటే, నేను కాదు, సర్పం మోసం వచ్చింది. అక్కడ ముగ్గురు అబద్ధాలు చెప్పారు. అప్పటి నుంచి అక్కడి నుంచి ప్రతి మనుషుల అబద్ధం ప్రారంభం అయిందండి, భయం ప్రారంభమైంది. అలాగూ ఒక మనుషుల మరణము సంప్రాప్తమైంది, మరణము కూడా అందరికీ సంప్రాప్తమైంది. ఇట్లుండగా ఏమందుము, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకమునకు సంప్రాప్తమైంది, అందరికీ వ్యాప్తించింది. ఆ వ్యాప్తించడం వలన ఆ మహిమ వస్త్రం పోగొట్టుకొని ఉన్నారు. ప్రతి మానవులకి 2 మరణాలు ఉన్నాయండి, ఒకటి శరీర మరణం, ఒకటి ఆత్మ మరణం. గనుక శరీర మరణము ఆదాము వలన కలిగింది, ఆత్మ మరణము ఆ అగ్నిగుండంలోంచి మనం తప్పించుకోవడానికి, ఆత్మ మరణములో నుండి తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందరికీ సంప్రాప్తమైన ఆ మరణం నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి నర అవతారుగా ఈ లోకానికి వచ్చాడు. మనం పొందవలసిన శిక్ష తన మీద భరాయించుకున్నాడు, తన మీద వేసుకున్నాడు. ఈ పాప భారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడండి. మరి గనుక ఈ సమయాన్ని మీరు ఎవ్వరు కూడా పోగొట్టుకోకుండా మీరు కూడా దయచేసి దయచేసి మీరు కూడా అంగీకరించమని యేసుప్రభు పేరట అడుగుచున్నామండి. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము, అందరికీ మరణము సంప్రాప్తం అయింది గనక మనం మానవులమా, నువ్వు నరుడువా, నువ్వు స్త్రీయా, పురుషుడువా, ఎవరైతే నువ్వు స్త్రీ పురుషుడు అయితే నీకు 2 మరణాలు ఉన్నాయి, అది పక్కా. ఆ 2 మరణాల్లో లోక మరణము అందరికీ సంప్రాప్తమైంది. అన్యులు అందరూ ప్రతి వర్గాలు కూడా కావాల్సిందే మరణం అందరికీ. ఆత్మ నీలో ఉన్నదా? ఆ ఆత్మ రక్షణ కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు నా ఆత్మను నశించిపోకుండా రక్షించుకోవాలంటే తప్పదండి, యేసు ప్రభులోకి రావాల్సిందే. ఆయన ద్వారానే తప్ప నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ మార్గం, ఆ సత్యమైన మార్గం కావాలంటే, ఆ జీవమైన యేసు కావాలంటే, ఆ రక్షకుడైన యేసు కావాలంటే ఇదే అనుకూల సమయం అండి, నేడే రక్షణ దినమండి. ఆ దేవుడు నమ్మదగిన వాడు. కృపాసం యొద్ద చేరుట, కృప వెంబడి కృపను పొందుటకు, కృపాసం యొద్ద చేరుటకు ఆయన స్వతంత్రాన్ని ఇచ్చారండి. అర్హత లేని మనకు సిలువ మరణం ద్వారా అర్హత మనకిచ్చి ఉన్నాడండి. అన్యజనులైన మనకి దేవుడు మనకు రక్షకుడుగా వచ్చి ఉన్నాడండి. అటువంటి యేసయ్యను, ఈ జీవం కలిగిన యేసయ్యను మీరు కూడా అంగీకరిస్తారని నేను నమ్ముచున్నానండి. దయచేసి ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము గనక ఆ రెండవ మరణం మనం తప్పించుకోవాలంటే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మన ప్రాణము ఎప్పుడు ఎడలిపోతామో మనకి తెలీదు, ఈ దేహాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోద్దో ఆత్మ మనకు తెలీదు. ఆత్మ మన దేహంలో నుండి బయటికి వెడలిపోయింది అనుకోండి, దేవుడు ఆత్మ మన్ను మునపట వలె మట్టికి చేరును, ఆత్మ దేవుని యొద్దకు చేరును అంటుందండి. ఆత్మ ఎప్పుడైతే ఈ ఆత్మ మనలో ఉండబట్టే మనకు విలువ. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ బొంతుని విడి ఈ దేహాన్ని విడిచి ఆత్మ వేరైపోతుందో అప్పుడు ఈ దేహానికి విలువ లేదండి. అది అక్కడ భూస్థాపనే తప్ప ఆత్మకు, శరీరానికి విలువ లేదు. ఆత్మ ఉన్నందుకే మనకు విలువ ఉంది. గనక ఈ ఆత్మ రక్షింపబడాలంటే యేసు ద్వారానే మార్గం గనక నేను తప్ప వేరే మార్గం లేదని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది పక్క గనక
మరి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇది కృపాకాలం అండి. ఈ సమయాన్ని వ్యర్థం పరుచుకోకుండా మరి యేసు ప్రభుని మీరు కూడా అంగీకరించి, ప్రభు అని యేసుక్రీస్తు నామములో మరి మీరు కూడా అంగీకరించి మీరు కూడా రక్షణ పొందమని, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక ఈ రక్షణ దినములోనికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. యేసు నామములో వందనములు తెలియజేయుచున్నాను. ఆమేన్.